జయంతి పండగ అని భావించుకొని చేస్తూ. మరొక విషయం ఏమిటంటే, గంటి మాతాజీ వారు ఉదయం మాట్లాడుతూ ఏవో కార్యక్రమాలకి అసంఖ్యాకంగా వస్తారు, ఇలాంటి కార్యక్రమాలకి చాలా పలచగానే ఉంటారు అని అన్నారు. కానీ నాకు కూడా అలాగే అనిపించింది గీతా పారాయణం అప్పుడు. కానీ క్రమక్రమంగా వామనుడు ఒక్కసారి పెద్దవాడైపోడు, క్రమక్రమంగా పెద్దపడి విశ్వరూపాన్ని ధరించినట్లుగా ఇంకా వస్తూనే ఉన్నారు. ఎండబడ్డా కూడా వివిధ ప్రాంతాల నుండి బస్సుల్లో, రైళ్లలో, వివిధ వాహనాల్లో వస్తూ ఉన్నారు. ఇప్పటికీ అక్కడక్కడ వ్యవధాన గ్యాప్ ఉన్నది మండపంలో. రేపు ఈ వేళకి ఎక్కడ ఏ మాత్రం గ్యాప్ లేనంత జనం రావాలి, వస్తాడు అని నా ఊహ. తర్వాత శూరుల జన్మంబు సురుల జన్మంబు ఏరుల జన్మంబు ఎరుగంగనగునే ఒక మాట ఉన్నది. ఏ సూర్యుడు ఎక్కడ పుడతాడో, ఏ నది ఎక్కడ పుట్టి ప్రవహిస్తుందో, ఏ దేవత ఎక్కడ వెలస్తాడో మనకు ఊహించం. కానీ మనకందరికీ కూడా వ్యాపించింది, వ్యక్తంగా వ్యాపించింది. అమ్మగారే జరిపేటువంటి ఆ వివేకం అయితే కలిగింది అని కాస్త విచారంలో కూర్చున్న వారు కూడా. కానీ ఆమెలో అక్కడ చేసుకుంటే మనమంతా పోవాలన్నా, పైగా మహిళ, పైగా సన్యాసిని కూడా కాదు, ఆమె పిలిస్తే మనంతా పోవాలన్నా అనుకోకుండా ఈ మహనీయులందరూ కూడా, ఈ సాధువులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆమె ఎలా చేస్తుందో పాల్గొనాలి అని చెప్పి రావడం వల్ల ఆమెకి ఎంత పుణ్యం ఉన్నదో వాళ్ళకి అంతకంటే ఎక్కువ పుణ్యం ఉన్నదని నమ్మకం. ఇకపోతే ఇప్పుడు మంచి కార్యక్రమాలు చూస్తున్నాం. ఏ కాపాడైనా సరే మలయాళ స్వామి వారి జీవితమే భగవద్గీత భాష్యం. 1962 జూలై 12వ తారీఖున మరి రాత్రి 12 గంటలకు ఆ శయన ఏకాదశి రోజున స్వామివారి భౌతికాయాన్ని పరిశీలిస్తే ఆ విషయం అప్పటికి శివానంద స్వామిలో ఉన్నారు ఋషికేశ్లో, తెలంగాణ సొసైటీ సాఫ్ట్వేర్. వారికి ఆ విషయం తెలిస్తే వారి అక్కడి నుంచి ఒక మెసేజ్ పంపించినారు టెలిగ్రామ్. దిస్ పర్సనల్ లైఫ్ ఆఫ్ భాష్యం ఫర్ భగవద్గీత. మలయాళ స్వామి వారి జీవితమే భగవద్గీతతో కామెంటరీ, వ్యాఖ్యానం. వారు అడుగుతున్న ప్రతి పదంలోనూ వారి యొక్క నడక, వారి యొక్క ప్రవర్తన, వారి బోధ, వారు చేసిన క్రియలు అన్నీ కూడా భగవద్గీతకు వివరణలు. ఆనాడు కృష్ణుడు భగవద్గీతలో ఏమి చెప్పినాడు దాన్ని అనుష్ఠాన రూపంలో ప్రజానీకానికి తెలియపరచడానికి వచ్చిన మనిషి తను 10 ఏళ్ల వయసు నుండి కూడా ఈ ఆధ్యాత్మిక సంస్కారంతో ఉండేది. గీతాపారాయణ అక్కడి నుంచే శిక్షణ పొందింది. ఈరోజు వేల కొద్ది ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లో వేల కొద్ది ముఖ్యంగా మహిళల వరకు ఈ భగవద్గీత సమాజాన్ని స్థాపించి శిక్షణ ఇచ్చింది. కాబట్టి ఏ సంస్కారంలో గురుని అయితే కావచ్చు, కానీ అది ఏ సంస్కారంలో మన ఊహకమైన సంస్కారం ఆమెలో పనిచేసింది అని మేము కారులో వస్తూ మాట్లాడుతున్నాం. మేము రైలుకి కారు ఎక్కాలంటే మమ్మల్ని నడిపించిన వారు, దారి నడిపించిన వారు, కారు ఎక్కించిన వారు మహిళలు. ఈ సభలో చూస్తే ఏదో పురుషులు కూడా లేకుండా పోలేదు, కానీ మహిళల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంది. మలయాళ స్వామి వారి జీవితంలో కూడా ఏ మహిళలకు ఈ ఆధ్యాత్మిక విజ్ఞాన అవకాశం లేదో వాళ్ళకి అవకాశాన్ని కలిగించడానికే స్వామి వారి జీవితం అంతా పూర్తి చేస్తున్నారు. మా రైతులు కానీ బాగా తెలుసు విషయం అంతా, వాళ్ళు చెప్పాలి, నేను చెప్పకూడదు. కాబట్టి ఒక మహిళల్లో నుండి చైతన్యం వస్తే, ఒక గృహిణి బాగుపడితే ఆ గృహమంతా తర్వాత సంతానం అంతా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరు కానీ బాగుపడినట్లే. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సంస్కారం అందరిలో కలిగించడానికి వారు చేసినటువంటి కృషి చాలా గొప్పది. నాకు తెలుసు, దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఎక్కడికైనా భక్తులు వెళ్ళకపోతే పూర్వం మలయాళ స్వామి సంప్రదాయం అని చెబుతారు. ఈ మలయాళ స్వామి వారి సంప్రదాయం అని చెప్పుకుంటారే, మీరు సిద్ధి సాగులో పడబెట్టుకున్నారు, సత్యసాయిలో పడబెట్టుకున్నారు, ఏవో పడ మలయాళ స్వామి వారి పడలేదయ్యా అని నేను అడిగేవాడు. అడిగితే ఎక్కడ దొరకడం లేదండి. ఇది నా సమాధానం. ప్రతి చోట ఈ జిల్లాలో ఏ జిల్లాకు పోయినా ఆ మాట వినడానికి చాలా తక్కువగా ఉంది. నేను కొన్ని సభల్లో కూడా ప్రస్తావించాను, ఇది చాలా దురదృష్టం. ఎందుకంటే మీరు సాయిబాబా సిద్ధి సాగులో సత్యసాయి ప్రాణమాన శాస్త్రంలో ఎన్ని రకాల్లో ఏ శైలిలో ఎన్ని వేల
విలువగా ఉంటుందని అంటే ఈ రోజు నా కోరిక అమ్మాయిలంతా కలర్లు పెట్టద్దు, అలంకారాలు చేయొద్దు, యాజిటీగా బ్లాక్ అండ్ వైట్ ఫోటో చాలమా, ఆశ్చర్యంగా ఉంటుంది, భక్తులు అరుగు సాటి ఉన్నారు, ఈ ఫోటో మొత్తం భక్తులు బాగా వ్యాపించిపోతుంది అని అనుకో నేను రిక్వెస్ట్ చేసుకున్న తిరిగి వస్తే. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే భక్తులకు మీరు ఇప్పటికే అసంఖ్యాకంగా వచ్చారు, రేపు ఇంకా డబ్బులుగా వస్తారు. ఆ ఫోటోలు చాలా చాలా నాకు డౌట్. మీరు కొనుక్కోండి, మీ మిత్రులతో మీ బంధువులతో ఒకరికి కొని ఇవ్వడానికి కూడా సిద్ధంగా అండి. మళ్ళీ ఈసారి కూడా ఎలా ఫోటోలు వేయడానికి ఆమె సిద్ధంగా ఉంటాను అని మాకు హామీ ఇచ్చింది. ఆమె తరఫున మీకు నేను హామీ ఇస్తూ ఇక రెండవది గీతా ప్రచార సమితి ఒక సంస్థ అంటూ ఏర్పడింది. ఈ సంస్థ ద్వారా ఎంతైనా చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పందన ఉన్నది. సోమవారి కృషి కృష్ణ గుంటూరు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా జరిగింది. ఏమి ఆ ప్రాంతంలో మీకు భక్తులు ఎక్కువ అంటే మేము పూర్వజన్మలో అక్కడే ఉండినాము అని కూడా సోమవారి ఇచ్చిన సందర్భాన్ని విన్నటువంటి భక్తులు కూడా ఉండినారు. అందువల్ల ఇది ఒక ఆధ్యాత్మిక విప్లవం. ఏనాటి వశిష్ఠుల గురించి మేము చెప్పడం లేదు, భరద్వాజుల గురించి, వామదేవుడి గురించి, ఇంకొకరు అగస్త్యుల గురించి ఇప్పుడు చెప్పడం లేదు. అది పుస్తకాల్లో ఉన్నాయి, నిజమెంతో అవసరంతో మనం ఊహించలేదు. కానీ మేము కళ్ళారా మా జీవితంలో, మీరు చాలా మంది చూడలేకపోవచ్చు, సూచనలు కూడా ఇక్కడ ఉన్నారు, మేము కళ్ళారా మా జీవితంలో 15 సంవత్సరాలు వారిని సందర్శించాము. 7 సంవత్సరాలు వారి బాధల దగ్గరే నేను చదువుకున్నాను. వారు చెబుతూ ఉంటే రాసిన సందర్భాలు ఉన్నాయి. వారికి ఆంధ్రప్రదేశ్తో వినిపించిన విద్యార్థిగా ఉన్నప్పుడు ఉపదేశాలతో కొన్ని వాక్యాలు వారు చెబుతూ ఉంటే రాసిన. చివరికి 1962లో వారి మీద ఒక శతకం రాసి వారికి వినిపిస్తే, పూజలు గురు పూజలు కదా అప్పుడు భక్తులు ప్రింట్ చేస్తారు అంటే అక్కడ వెళితే 10,000 ప్రతులు ప్రింట్ చేయించారు ఒకేసారి. 10,000 ప్రతులు ఒక శతకం సోమవారం స్వయంగా ఉన్నారు శతకం. అది నేను చెబుతూ ఉంటాను, సభలో చెప్తాను, గుంటూరు రాశాను కూడా. నా జీవితంలో నేను ఇప్పుడు 72 ఏళ్ళ జీవితం అయింది, కానీ నా జీవితంలో 3 సంవత్సరాలే నిజంగా నేను జీవించలేదు. ఎందుకంటారా, మలయాళ స్వామి వారి జీవిత చరిత్ర రాయడానికి 1 సంవత్సరం గడిపినాను పూర్తిగా, ఉద్యోగం చేస్తూనే పూర్తిగా. ఆ సంవత్సరం నాకు జీవితం సఫలమైంది. తర్వాత స్వామివారి గ్రంథాలను సంపుటీలుగా వేసి ఏ గ్రంథాన్ని వదలకుండా భక్తులకు అందుబాటులోకి తక్కువ మేరకు తేవాలని ఒక తపస్సులాగే చేశాను. అది స్వర్ణోత్సవాల్లో కుదరదు, కానీ శత జయంతోత్సవాలు కూడా కుదరదు. ఎప్పుడు కుదిరిందంటే వజ్రోత్సవాలు ఒక సందర్భం వెంటనే ఫలించదు, ఒక్కొక్క సందర్భంలో టైం తీసుకుంటుంది. అయినా కూడా మనం నిరుత్సాహపడకూడదు. వజ్రోత్సవాలు ఫలించింది. ఆ వజ్రోత్సవాలకు ముందు ఇంటిని ఇంకా ధర్మ ప్రచార పరిషత్ సెక్రటరీగా పనిచి అని ఐవి సుబ్బారావు గారు ఆదేశించిన నా గురుదేవుల కార్యం నాకు ముఖ్యము. ప్రథమం గురు కార్యం దైవ కార్యం ద్వితీయకం. ఈ గ్రంథాన్ని ఇప్పుడు నేను చొరవ చేసుకోకపోతే ఇంకెవరూ చేసేవారు ఉండరు. కాబట్టి మాట కూడా స్వామి దేవుడేమో చెప్తారు. వారు దయను సూచించే ఒక చిన్న ఇన్సిడెంట్ సోమవారం జీవించే చదివిన వాళ్ళకి తెలుస్తుంది, చదివిన వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల చెప్పడానికి వారు 10 ఏళ్ల వయసులో బయటకు పోయి తిరిగి వచ్చేటప్పుడు ఒక బోయవాడు పిట్టలు అమ్ముతున్నాడు, పక్షులు పట్టుకొని అమ్ముతున్నాడు. ఇతని గాలి ఉంటే ఈ పక్షులు వెళ్తానని అడిగినాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకే కావాలి పక్షులు అని వాళ్ళ తల్లి దగ్గర డబ్బు తీసుకుని వచ్చి ఆ డబ్బు ఇచ్చి ఆ 2 పక్షులను తీసుకొని స్వేచ్ఛగా ఆశ్రమంలోకి ఎగరవేసి ఆనంద కుంజులు పెట్టింది. అది దయగల హృదయమే. ఈరోజు అధిష్టానంలో ఈ మాట మీరు చదువుతారు, దయగల హృదయమే కాబట్టి పాఠశాలలో పర్యటించారు. 60 రైళ్లు ఉన్నాయి, రైళ్లు ఎక్కలేదు, కాబట్టి చెప్పులు లేవు. మరి చాలా కఠినమైనటువంటి నియమం. ఎందుకంటే నేను సత్యాన్వేషణ అయిపోతున్నా, ఇంటికి చెట్టు పడలేదు. ఒకరోజు ఉదయం తెచ్చుకుంటే పక్కలో చిట్టి పడి ఉన్నది. ఆ చిట్టిలో ఏమన్నది, నేను సత్యాన్వేషణ అయిపోతున్నాను, నన్ను వెతకవద్దు, వెతికినా మీకు దొరకను. అయ్యో బిడ్డే ఏమవుతాడో మీకు బాగా ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన అతి గెలుపు ఎంతకాలం వరకు మీరు అన్న
దానికి కారణం ఏం తెలుసా? క్షేత్రాన్ని క్షేత్రీకుర్వంతి, తీర్థాన్ని తీర్థీకుర్వంతి అని చెప్తారు. క్షేత్రం అంటే పొలం, పొలం అంటే యొక్క నేలే. స్వామివారు ఆచరణ రూపంగా సమత్వము విద్యాలయ సంపన్నే బ్రాహ్మణే కైకస్తిని శృతివ స్వపాకైతే పండితా సమదర్శిన అని మీరంతా అమ్మగారు బాగా గీతలో బాగా ట్రైనింగ్ ఇచ్చిన నాకు తెలుసు. కాబట్టి మీరు చక్కగా నేర్చుకున్నారు. ఏమిటి శ్లోకం బాగా నేను వివరించాల్సిన అవసరం లేదు. దీన్ని ఆచరణలోకి తేవాలా? నావాడు పరాయివాడు వాడు ఏమైనా పర్వాలేదు, నేను బాగుపడితే చాలు, మా వాళ్ళు బాగుపడితే చాలు అని చిన్నాడు శ్రీరామరక్షాన్ని విషమవుతున్నదే అది వేద విరుద్ధము. ఏమైనా మన సమాజంలో నిజంగా ఆచరించడమా? ఎవరు దీన్ని గవర్నమెంట్ చేస్తుందా? ఒక మంత్రి గారు చేయగలరా? ఒక మహనీయుడు చేయగలరు, ఒక మహాత్ముడు చేయగలరు, ఒక మహర్షి చేయగలరు, ఒక సద్గురువు చేయగలరు. అప్పుడు భగవంతుని యొక్క అంశతో అలాంటి సద్గురువులు ఎప్పుడు అవతరిస్తారు. అందుచేత అన్నమాచార్యులు అన్నారు, ఈగ పుస్తకం జన్మతో మన దృష్టిలో ఆపకణాలు ఈగ, దోమ, చీమ. కానీ ఆయన అంటున్నాడు, చీమకు తన జన్మము చేరి సుఖమైతోచు, దోమకు తన జన్మము కొడ్డ సుఖము, ఆమెని ఈగకు సుఖమా జన్మమైతోచు, ఏమిటా ఎక్కువ సుఖమే వరికే దయ్యా సమబుద్ధే కిందరికి సర్వవేద సారం అని అన్నమయ్య పాడినాడు. అదే ప్రకారంగా మన సోమవారు కూడా సమబుద్ధినే కావాలని ప్రసాదించి అడిగినారు. అక్కడే సూక్ష్మదంతం రాసుకున్నారు. మీకు చిత్రం చెప్తా. మిమ్మల్ని చూస్తే మరి చెప్పాలని చూస్తున్న కొన్ని విషయాలు నాకు ఏమిటి తెలిసిన, నేను 1966లో తిరిగి ఉద్యోగాలు తిరుగుతాను. 66లో నేను 59 వరకు అక్కడ చదువుకున్నాను. ఈటీడీ నేను చదువుకున్న కార్యక్రమం లెక్చర్ గారు. మా ఊరు తిరుపతికి జస్ట్ 30 మైళ్ళు. నేను సెలవులు ఇస్తే వెళ్ళాలి, ఊరికి పోవాలనే ఉద్దేశంతో. అక్కడ వెళుతూ ఉత్త చేతులతో పోకుండా కొండలో కూరగాయలు తీసుకుందామని అట్లా వచ్చేవాడు. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు తిరుపతిలో ఉండే చోటు కాదు. అప్పుడు గాంధీ రోడ్లో మైసూర్కి ఒక హోటల్ ఉండేది, దాని పక్కన ఈ కూరగాయల మార్కెట్ ఉండేది. నేను వెళ్ళి కూరగాయలు తీసుకుందామంటే మొత్తం ఆల్మోస్ట్ శూన్యం అన్నది మార్కెట్. అంటే మంచి సమయం ఉంటున్నారా, భోజనానికి పోయినారు అక్కడ. కానీ కావాలైనా లేదంటే ఉన్నారు. ఒక అంగడి చుట్టూ అందరూ కలిసి 10 మంది కూర్చుంటారు. ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. దేవుడి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఒకరిద్దరు మగవాళ్ళు ఉన్నారు. మొత్తం శూన్యం అన్నది. కూరగాయలు ఆ అంగడిలో ఇచ్చేవాళ్ళు లేరు, ఇస్తే వాళ్ళే వేసి రావాలా. వాళ్ళు ఊరక లేరు, ఏదో చదువుకుంటున్నట్టుగా నాకు కనిపించింది. సరే ఏమైనా నాకు ఆశ్చర్యం. దగ్గరికి పోయి ఏం చదువుతున్నారని విన్నా. చెబుతున్నారు కదా, శుష్క వేదాంత భాస్కరం మనం చదువుతూ ఉంది. అందరూ వింటూ ఉన్నారు. మధ్యాహ్నం ఉన్నారు. ఇది తిరుపతిలో నా కళ్ళారా చూసినటువంటి